ఎందుకు వాళ్ళ దేవుడు వాళ్ళకు మంచి పేరు ఇవ్వలేడు, వాళ్ళకి మంచి హక్కులు ఇవ్వలేడు. పేరు కూడా పెట్టలేని దౌర్భాగ్య దేవుళ్ళు ఎవరో ఆధారాలతో సహా ఈ వీడియోలో తెలుసుకుందామా. ఈ లలిత్ కుమార్ ఛానల్ పేరు హిందూ జనశక్తి. అసలు హిందూ అనేటువంటి పేరు ఎవరు పెట్టారు? మీ సనాతన దేవీ దేవతలు పెట్టారా, లేకపోతే మీ పండితులు, మీ పీఠాధిపతులు, మీ తాత ముత్తాతలు ఎవరైనా పొట్టుకోసి హిందూ అని పేరు పెట్టారా? లేదు కదా. మరి హిందూ అనేటువంటి పేరు ఎవరు పెట్టారు అని అంటే, హిందూ మతం అనేటువంటి పుస్తకంలో 92వ పేజీలో స్వామి వివేకానంద అంటాడు, హిందూ అనేటువంటి పేరు మన దేశమోళ్ళు మన మతమోళ్ళు పెట్టినటువంటి పేరు కాదు, పారశీకులు పెట్టినటువంటి పేరు. ఈ పేరు పిలవడం కూడా నాకు అసలు ఇష్టం లేదు అని అంటాడు. ఈ లలిత్ కుమార్ కరుణాకర్ గురువు అయినటువంటి సినయ్యార్ స్వామి అంటాడు, విగ్రహాలంటే ఇష్టం లేని వాళ్ళు, మన మతం అంటే ఇష్టం లేని వాళ్ళు అయినటువంటి బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి పేరు అని అంటాడు. అసలు ఈ పేరుకి అర్థం ఏంటి అని అంటే ఆయన అంటాడు, కాఫీర్, దౌర్భాగ్యుడు అనేటువంటి ఒక తిట్టు అని చెప్తాడు. ఈ సినయ్యార్ స్వామి చెప్పినట్టుగా ఎవడో తిట్టినటువంటి ఒక తిట్టిని మీ మతానికి పెట్టుకుని మెల్లో వేసుకుని నేను దౌర్భాగ్యుని అని చెప్పుకోవడానికి మీకు సిగ్గులేదా? మీ దేవుళ్లే మీ మతానికి ఒక పేరు పెట్టే దిక్కు లేదు, మీరు బైబిల్ గురించి క్రైస్తవుల గురించి మాట్లాడతారా? ఫస్ట్ ఎవడో తిట్టినటువంటి తిట్టిని మీ మతాన్ని నుంచి తీసేయండి రా బాబు. లాస్ట్ గా స్వామి వివేకానంద గారు ఈ హిందూ అనేటువంటి పదం గురించి ఏమన్నాడంటే, ఈ పదం కేవలం అర్థహీనమైంది, చాలా హీనమైనటువంటి పదం, ఈ పేరుతో ఎవరు పిలిపించుకోకండి, పిలవకండి అని చెప్పాడు. దీన్ని బట్టి లలిత్ కుమార్ గారికి ఉన్నటువంటి ఛానల్ పేరుకి అర్థం ఏంటంటే దౌర్భాగ్య జనశక్తి అని అర్థం. ఒరే దౌర్భాగ్యుడా, ఎవడో తిట్టినటువంటి తిట్ని నీ ఛానల్ కి పెట్టుకున్నావు, నీకు సిగ్గు శరం లేదేంట్రా దరిద్రుడా?